కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలవడమే కాకుండా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం రూపంలో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన మెడనొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన గిల్ ఆ తర్వాత మ్యాచ్లో ఫీల్డింగ్ కానీ కీలకమైన రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కానీ చేయలేకపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో కూడా పరిశీలనలో ఉంచారనే వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం శుభ్మన్ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు మరియు తిరిగి జట్టు హోటల్కు చేరుకున్నాడు. అతని నొప్పి తగ్గుముఖం పట్టినప్పటికీ బీసీసీఐ వైద్య బృందం అతనికి 4 నుండి 5 రోజుల పూర్తి విశ్రాంతిని సూచించింది. నవంబర్ 22 నుండి గువాహటిలో ప్రారంభం కానున్న రెండో టెస్టులో గిల్ ఆడడంపై ఇప్పటికీ పూర్తి అనిశ్చితి నెలకొంది. గిల్ ఆడడానికి 50-50 అవకాశాలు మాత్రమే ఉన్నాయని, మ్యాచ్కు ముందు రోజు వరకు అతని ఫిట్నెస్ ను పర్యవేక్షించి ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని జట్టు వర్గాలు తెలియజేశాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తుండటంతో అతని స్థానంలో ఎవరాడతారనే చర్చ అభిమానుల్లో మొదలైంది. బీసీసీఐ ప్రకటించిన అధికారిక టెస్టు స్క్వాడ్లోనే గిల్కు బ్యాకప్గా 2 యువ బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. వారు సాయి సుదర్శన్ మరియు దేవదత్ పడిక్కల్. అయితే ఈ 2 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు. ఇప్పటికే జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్, జైస్వాల్ మరియు 3 ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీరంతా లెఫ్ట్ హ్యాండర్లే. ఇప్పుడు గిల్కు బదులుగా మరో లెఫ్ట్ హ్యాండర్ను ఆడిస్తే భారత టాప్ 8 బ్యాటింగ్ లైనప్లో కేఎల్ రాహుల్ మినహా దాదాపు అందరూ ఎడమ చేతివాటం ఆటగాళ్లే ఉంటారు. ఇది వ్యూహాత్మకంగా చాలా పెద్ద తప్పిదం. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్కు ఇది పండుగ అవుతుంది. ఈ క్రమంలోనే భారత ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. రుతురాజ్ను ఎంపిక చేసే అవకాశం వెనుక బలమైన కారణం ఉంది. రుతురాజ్ ప్రస్తుతం రాజ్కోట్లో దక్షిణాఫ్రికా ఏ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. అందులో అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి వన్డేలో సెంచరీ, రెండో వన్డేలో 68 పరుగులతో అజేయంగా నిలిచి సిరీస్ను గెలిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను అతను ఎదుర్కొంటున్న తీరు అద్భుతంగా ఉండడంతో ఫామ్లో ఉన్న ఆటగాడిని నేరుగా టెస్టు జట్టులోకి తీసుకురావాలనే ఆలోచన మేనేజ్మెంట్ చేస్తూ ఉండవచ్చని వార్తలొస్తున్నాయి. గిల్ స్థానంలో రుతురాజ్ వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.